ఫ్రూట్ శాండ్విచ్ బైట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ శాండ్విచ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: వీట్ బ్రెడ్, హమ్మస్, చీజ్, వెన్న, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, దాల్చిన చెక్క పొడి, లెట్యూస్. ఫ్రూట్ శాండ్విచ్ బయటికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈరోజు అయితే బ్రెడ్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది తింటూనే ఉంటారు ఎర్లీ మార్నింగ్స్. అది బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇడ్లీ, దోశ అలాంటివి కాకుండా ఈజీగా కూడా అయిపోతుందని మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారు కిడ్స్ కూడా తినడానికి. ప్రిఫర్ చేస్తారు, కానీ ఏ విధంగా మోస్ట్లీ బ్రెడ్కి జామ్ అంటించేసి బటర్ అంటించేసి ఇచ్చేస్తారు. సో విచ్ ఇస్ లైక్ బ్యాలెన్స్డ్ కాదు, హెల్తీ కూడా కాదు. సో దాన్ని కొంచెం బెటర్ వేలో ఎలా ఇవ్వచ్చో మనం చూపిస్తున్నాం. బెర్రీస్ కూడా తీసుకొచ్చాం మనం. సో ఏది కూడా అవాయిడ్ చేయాల్సింది అయితే ఉండదు. మనం ఎలాగో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఐటమ్సే తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా మనం బ్రెడ్లో కూడా మిల్క్ బ్రెడ్ మంచిదా, వీట్ బ్రెడ్ కానీ ఇప్పుడు చాలా రకరకాలు వస్తున్నాయి కదా, ఏ బ్రెడ్ తీసుకుంటే మంచిది? సో అట్లీస్ట్ ఈ హోల్ వీట్ బ్రెడ్లో ఏంటి అంటే మైదా ఉండదు అన్న ఒక కంపోజిషన్, దాన్ని బట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ ఇప్పుడు మార్కెట్లో అది కూడా అడల్టరేటెడ్ అయిపోతుంది. వైట్ కలర్ బ్రెడ్ అంటే మైదా బేస్డ్ బ్రెడ్లోనే కలర్ యాడ్ చేస్తున్నారు సో దట్ అది బ్రౌన్గా కనిపిస్తుందని. సో ఇది కూడా జెన్యూన్ కాదు చెప్పాలంటే. అండ్ మనం ఇంకా ఇంట్లో బ్రెడ్ ప్రిపేర్ చేసుకోమంటే అది టఫెస్ట్ టాస్క్ అని చెప్పేసి సో ఫర్ నౌ ఇది తీసుకున్నాము. బట్ దీనికంటే దీంట్లో మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామో, లైక్ ఇప్పుడు నేనైతే హమ్మస్ తీసుకొచ్చాను, దానివల్ల ప్రోటీన్ యాడ్ అవుతుంది. ఫ్రూట్స్ అన్ని లైక్ 2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తెచ్చాను. సో దానివల్ల ఏంటి అంటే మనకు కొంచెం ఫైబర్ యాడ్ అవుతుంది. సో అట్లా బ్యాలెన్స్డ్గా ఇచ్చినప్పుడు కొంచెం ఇది మైదా బేస్డ్ అయినా కదా వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి. ఓకే, సో స్నాక్స్ అంటేనే ఆల్మోస్ట్ మిక్స్ అయ్యేది మైదా. సో అదే అందరికీ పిల్లల దగ్గర నుంచే కాదండి, పెద్దవాళ్ళు కూడా అవాయిడ్ చేయాల్సింది మైదా. ఆల్టర్నేట్ గానే మనం గోధుమ పిండి కానీ అవన్నీ యూజ్ చేస్తున్నాం. కార్న్ కూడా యూజ్ చేయకూడదు కదా, కార్న్ పౌడర్. అది కార్న్ పౌడర్ కూడా అంత మంచిది కాదు, బికాస్ దానివల్ల ఇన్సులిన్ స్పైక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ అవాయిడ్ చేయడం. ఎంత కుదిరితే అంత సింపుల్గా మనం తీసుకునే కూరగాయలను కానీ పల్సెస్ని కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే దాని న్యూట్రియన్స్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు కార్నే ఉంది, స్వీట్ కార్న్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు, దానివల్ల ఫైబర్ వస్తుంది. బట్ అది రిఫైన్ చేసేసి దాన్ని ఫ్లవర్ లాగా చేసేసి స్టార్చ్ లాగా చేసేసి ఈ సూప్స్లో అన్నిట్లో యాడ్ అవ్వడం వల్ల అది ఏంటంటే హెల్దీ కాస్త అన్హెల్దీ అయిపోతుంది. ఓకే, అవును. సరే, సో మనం ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనము స్ట్రాబెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ని చిన్న ముక్కల్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ బెర్రీస్ని ముక్కల్లాగా కట్ చేసుకుంటాం. ఓకే, సో మనం స్ట్రాబెర్రీస్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ బ్లూబెర్రీస్ని కూడా కట్ చేసుకుందాం. ఓకే, అలేఖ్య గారు, ఏ ఏజ్ గ్రూప్ కిడ్స్ దగ్గర నుంచి మనం ఈ బ్యాలెన్స్డ్ డైట్ కానీ సో ఈ కైండ్ ఆఫ్ స్నాక్స్ కానీ ఇవ్వచ్చు? టాడ్లర్ నుంచి ఇవ్వచ్చు అశ్విని, బికాస్ టాడ్లర్ ఏజ్ నుంచి వాళ్ళకి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బికాస్ వాళ్ళకి గ్రోయింగ్ ఏజ్ కదా, సో ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన లైక్ ఎనర్జీ లెవెల్స్ కానీ ప్రోటీన్ మజిల్ బిల్డ్ చేయడానికి అండ్ న్యూట్రియంట్స్, అదర్ వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్కి అట్లా అన్నిటికీ యూజ్ అవ్వాలి. వాళ్ళకి హెల్తీ గ్రోయింగ్ అనేది ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో వాళ్ళకి కుదిరినంత వరకు కిడ్స్, మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, కిడ్స్ ఎక్కువగా ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఈజీగా అవైలబుల్ ఉన్న ఫుడ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతారు. బట్ మనం ఇంట్లో ఇలాంటి ఫ్రెష్వి కొంచెం వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించేలాగా ఇస్తూ ఉంటే దాని నుంచి డివియేట్ అయ్యి మనకి హోమ్ ఫుడ్కి వాళ్ళు వస్తారు, అలవాటు పడతారు దీనికి. అండ్ బ్రెడ్ కూడా ఎవ్రీడే తీసుకోవడం మంచిది కాదు కదా, హోల్ గ్రెయిన్ బ్రెడ్ అయినా ఏదైనా సరే వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకుంటే బెటర్? సో మనకి వీక్లో ఒక 1 or 2 హార్డ్లీ, అంతకంటే ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు. ఓకే, ఎవరైనా కదా, అది కిడ్సే కాదు ఎవరైనా సరే బ్రెడ్ ఎక్కువ తీసుకోవడం అంటే టిఫిన్స్ చేసుకోవాలి కష్టమైపోతుందని చెప్పి చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళనే ఎక్కువ బ్రెడ్డే తీసేసుకుంటారు ఎర్లీ మార్నింగ్స్ వచ్చేసి. దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారో తెలియదు కాబట్టి వీక్లీ 1 or 2 సజెస్టబుల్. ఒకవేళ మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటున్నాము, వీట్ బేస్ చేసుకుంటున్నామంటే అది మనకు వీక్లో ఆల్టర్నేట్ డేస్ లాగా కూడా తీసేసుకోవచ్చు, పర్లేదు. బట్ ఈ బయట నుంచి తెచ్చే బ్రెడ్ అయితే హార్డ్లీ వీక్లీ 1 or 2 సరిపోతుంది. ఓకే, సో మనకి బ్లూబెర్రీ కూడా కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్ మీద ఇవి లేయర్స్ లాగా పెట్టేసుకుంటాం. ఓకే, సో వీటిని మనం
టోస్ట్ చేసుకోవట్లేదు. లేదు, ఫ్రెష్ బ్రెడ్ అలాగే ఇస్తున్నాము. బికాస్ లైక్ ఇది టోస్ట్ చేసినా కూడా హార్డ్ అవుతుంది, పిల్లలకి కొంచెం నమలడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి టోస్ట్ చేయట్లేదు. ఓకే. సో దీంట్లో ఫస్ట్ మనం కొద్దిగా లెట్యూస్ పెడుతున్నాము. సో ఫస్ట్ లెట్యూస్ పెట్టేసుకున్నాం కదా, దీని మీద మనం స్ట్రాబెర్రీ అండ్ బ్లూబెర్రీని కూడా పెట్టేసుకుంటాం. ఓకే. సో నిన్న ఆల్రెడీ మీరు చెప్పినట్టుగానే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే ఏ ఫుడ్ అన్నా తింటారు కదా కిడ్స్. బయట వాళ్ళు కూడా అదే, మనం ఇక్కడ న్యాచురల్గా కలర్ఫుల్గా చేస్తున్నాం, బట్ బయట ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేసి అట్రాక్ట్ చేసేస్తాం. అవును. సో దీని మీద బ్లూబెర్రీస్ కూడా పెట్టుకుంటాం. ఓకే. జనరల్గా ఎక్కువ వెజిటేబుల్స్తో చేసుకుంటాం మనమైతే శాండ్విచెస్, బట్ పిల్లల కోసం ఇట్లా లైక్ అప్పుడప్పుడు ఫ్రూట్ శాండ్విచెస్ ఇస్తే కూడా ఇష్టపడతారు అని. అవును. సో దీని మీద కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొక లేయర్ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది కదా, దీని మీద హమ్మస్ పూసుకుంటున్నాము. హమ్మస్ అయితే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చూపించాము, అలా తయారు చేసి పెట్టుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు. హమ్మస్ అయితే మనం ఒక 2-3 డేస్ అలా కంటిన్యూస్గా తీసుకోవచ్చు కదా. డైలీ కూడా తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు హమ్మస్ వల్ల. బికాజ్ చిక్ పీస్తోనే చేస్తారు, ఒక మంచి ప్రోటీన్. అంటే ఇప్పుడు మోస్ట్లీ వెజిటేరియన్స్కి ఏంటి అంటే ప్రోటీన్ మీట్ అవ్వడం కష్టం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈ హమ్మస్ ఇలాంటివి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఓకే. సో దీని మీద నేను కొంచెం బటర్ అండ్ చీజ్ కూడా పెడుతున్నాను. ఓకే. లైట్గా చీజ్. సో దీన్ని మనం ఈ లేయర్ మీద పెట్టుకుంటాం. ఓకే. సో దీన్ని ఇందాక చెప్పినట్లు మనం కావాలనుకుంటే బేక్ చేసుకోవచ్చు, అండ్ ఇది కావాలంటే చిన్న చిన్న బైట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఓకేనా. సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? సో ఇలానే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసేసుకో. ఓకే. సో సెకండ్ ఇది కూడా రెడీ అయిపోయింది అశ్విని. మనం బైట్స్ అన్నాం కాబట్టి దీన్ని మనం కట్ చేసేసుకుందాము. ఓకే. సో ఇలా చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. ఓకే. సో అశ్విని గారు, మన ఫ్రూట్ శాండ్విచ్ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసేది. ఓకే. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్రూట్ శాండ్విచ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలు: వీట్ బ్రెడ్, హమ్మస్, చీజ్, వెన్న, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, దాల్చిన చెక్క పొడి, లెట్యూస్. ఫ్రూట్ శాండ్విచ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ మీద లెట్యూస్, స్ట్రాబెర్రీ ముక్కలు, బ్లూబెర్రీ ముక్కలు, దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఇప్పుడు మరొక బ్రెడ్ తీసుకుని దానికి హమ్మస్, వెన్న, చీజ్ని అప్లై చేసుకుని బ్రెడ్తో క్లోజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ శాండ్విచ్ బైట్స్ రెడీ.